హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనమే వ్లాగ్స్. ఇప్పుడైతే మన బండి దగ్గర కోని పోదామని చెప్పి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు మేము అయితే మన కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కట్ట దగ్గర అయితే ఒక కోని పోతాం. కట్ట మైసమ్మ దగ్గర కోడి ఎందుకు కూస్తున్నాం అంటే, ఇవాళ అయితే మన సండే కాబట్టి మన పిల్లలందరూ ఫ్రీగా ఉన్నారు. వాళ్ళు మన బండ్లు అప్పుడప్పుడు అడుగుతారు, తుడుతారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక కోడిని అయితే తీసుకొచ్చినాం. కోడిని తీసుకొచ్చి కోడిని కట్ చేసి దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా విలేజ్. ఇప్పుడైతే మేము కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా కట్ట ఇటు సైడే. మేమైతే ఇప్పుడైతే మా కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కోడిని పట్టుకొని మా వాళ్ళు అంత ఆగం చేస్తారు. వెళ్తాను. ఇప్పుడైతే మేమైతే కర్రీ వండుకొని మంచిగా నీట్గా ఇవాళ అయితే తిందామని చెప్పి కోడిని అయితే ఉరికిచ్చి దొరకబట్టినాం కోడిని. ఇక మాకు కోడి దొరికేసరికి తెలియని హ్యాపీనెస్. ఇవాళ మాకు మంచిగా తిందామని అనుకున్నాం. ఇవాళ అయితే మాకు కోడి దొరికింది. 3 days నుంచి ఆ కోడి ఎంబడి పడతాను. మేము కోడి దొరకట్లేదు. ఇవాళ అయితే దొరికింది. ఆల్రెడీ మేము కట్ట మైసమ్మ దగ్గరికి వచ్చినాం. ఆ కట్ట మైసమ్మ అంటే మాది, మేము ఏదంటే అది మాకు ఏం కోరుకుంటే అది వరాలు ఇస్తుంది. పనులు కూడా మైసమ్మే కదా ఫ్రెండ్స్. అందుకోసమే మేము ఒక కిరాయి అయితే వెళ్ళినాం ఇంతకు ముందు. మంచిగా పోయి మంచిగా వస్తే లాంగ్ కిరాయి, గుంటూరు కిరాయి అయితే పోయినాం. మంచిగా పోయి మంచిగా వస్తే కోని పోద్దాం అని చెప్పి మొక్కుకున్నాం. అదైతే ఇవాళ కలిసి వచ్చింది మనకు. ఇవాళ అయితే కోస్తున్నాం. ఇక్కడే ఈ చెట్టే మన మైసమ్మ. ఈ చెట్టు దగ్గరే చూడండి. కట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. కోడి పట్టుకొని చూడండి, కోడి ఎట్లా కొడుతుందో. ఇప్పుడైతే కోసుడే. ఇప్పుడైతే కోసుడే. మనం పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చింది మన వాళ్ళు. పసుపు కుంకుమ చెప్పులు ఇక్కడ ఇప్పేసి పసుపు కుంకుమ కొంచెం బయట చల్లి రండి. ఇట్లా పట్టుకోరు, మంచిగా పట్టుకోరు. మంచిగా ఇక్కడ 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 పట్టుకో, ఇక్కడ పట్టుకో. వాటర్ 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 దగ్గర వాటర్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు అయితే కోడిని కోసేసినాం. ఇక మంచిగా మొక్కురా. మన కోని కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సంచి తీసుకురా పోర్రా. మనోళ్ళు మొత్తం ఇక వండుకొని మంచిగా తినాలని ఆగం ఉన్నారు. ఇవాళ సండే కాబట్టి మొత్తం అందరు అయితే వచ్చేసారు. సంచి తీసుకురా. సంచి లేదంట, డైరెక్ట్ అల్లనే వేసుకొని వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాం. డైరెక్ట్ అల్లనే వేసుకొని తీసుకుపోతే అయిపోతుంది. ఈ బ్లడ్ అలా పడినాయకురి. వెహికల్ వచ్చింది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని ఫస్ట్ అయితే పంపించేసారు. వాళ్ళని పంపించిన తర్వాత మనం బండి అక్కడికి పోయి తిప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఆల్రెడీ మన బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ తీసుకెళ్ళి అక్కడ తిప్పుకొని తిప్పుకున్న తర్వాత అయితే రిటర్న్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం. ఇక అయిపోయింది కోయడం అయితే. ఇంటికి వెళ్ళిపోదాం. బండి ఇలా కట్ అవ్వట్లేదు. ఎస్టర్డే వీడియోలో అయితే చెప్పినాం కదా ఫ్రెండ్స్, మన బండి మన రోడ్ అయితే మంచిగా లేదని చెప్పి. మన రోడ్ వర్క్ అయితే స్టార్ట్ చేసిరు. ఇక మన రోడ్ వర్క్ మొన్ననే ఒక 4 days అవుతుంది రోడ్ వర్క్ స్టార్ట్ చేసి. ఇప్పుడు రోడ్ అయితే మంచిగా అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మన వీడియో చూసి అయితే పాపం వాళ్ళు అయితే రోడ్ అయితే స్టార్ట్ చేసిర్రు. మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా బూరి ఇట్లా వేకి, కోడి బూరి ఇట్లా వేకి, నాటుకోడి మంచిగా ఉంటుంది. ఇక ఇవాళ గట్టిగా తినుడే, ఎంజాయ్ చేసుడే. మా వాళ్ళు థమ్స్అప్ తెచ్చుకుంటారట. నేను వాళ్ళకి కోడి ఇచ్చినా వాళ్ళు నాకైతే థమ్స్అప్ తెస్తారట. ఇక ఇప్పుడు వెళ్ళి
పూరి ఇట్లా వేకి ఆ కోడిని అయితే వండుకొని మంచిగా పార్టీ చేసుకుంటాం. ఊళ్ళోకి అయితే వచ్చేసినాం కట్టకాల నుంచి. ఇప్పుడు మనం వెళ్ళాక ఇక అది కోడిని వేడి వాటర్లో పెట్టుకొని మంచిగా పూరీలో తీసేసిన తర్వాత అయితే ఇక మనం వండుకొని కర్రీ వండుకొని నీట్గా కర్రీ వండుకున్న తర్వాత అయితే మంచిగా థమ్స్అప్లు గిమ్స్అప్లు అనేది తెచ్చుకొని తింటాం, తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. ఇవాళ మాకు కిరాయి అయితే ఏం లేదు. మీరు కూడా చూడండి, మీరు కూడా ఇలాంటి పార్టీస్ చేసుకోండి. తీసుకొని వచ్చేసారు. ఇక ఇప్పుడు మనం కోని కోసుకొని ఇప్పుడు పొట్టు తీయాలి. ఫస్ట్ ఆ మొత్తం బూరంతా వీకేయాలి. అయితే అయిపోయింది ఫ్రెండ్స్, బూరు వీకేద్దాం. మంచిగా ఇట్లా మంచిగా నీట్గా వీకేసుకొని వేడి మీద వస్తా అన్నట్టు ఈ బూరంతా. తో స్కిన్లెస్ కాదు మనకు. మేము ఇవి దొరకబడతా అంటే ఊళ్ళందరూ మమ్మల్ని చూస్తారు. ఇక ఏం చెప్తారు వీళ్ళు, ఏం చెప్తారు అని చెప్పి మమ్మల్ని చూస్తారు పొద్దున్న నుంచి. ఇప్పటికీ 3 days అవుతుంది దీన్ని పట్టుకొని ఊరికే దీని ఎంబడి ఇవాళ అయితే మా వాళ్ళు దొరకబెట్టేసిన సంబరం బాగున్నది మా వాళ్ళకు. చూసిరుగా ఇప్పుడు నాకు ఏమంటారు మా వాళ్ళు. డింపు దా, డింపు రావట్లేదు మా దగ్గరికి. ఈ బూరు వీకు అంటే అసలుకి అత్తలేడు, వీక్తలేడు. తినమంటే మొత్తం అంత తింటాడు. ఇక దా డింపు దా. తినడానికి అయితే వస్తారు కానీ పంచడానికి అయితే రారు మా వాళ్ళు. అంటే నూరు కౌసు కూర తింటాడు మా వాళ్ళు. రా సాయిదా. మేకనా? ఏ మేకద్దు, ఇదే మళ్ళా సరిగా సరికి మేకని వద్దాం. మళ్ళీ వచ్చేవారం మేకని పోయాలి. మీరే తెస్తారు కదా మేకను. వీడియో తీసుడే, వీడియో ఎందుకు తీయంగానే మీరు పట్టుకురావాలి. ఇప్పుడు నేను కోని ఇచ్చా కదా, మేము మేకని తేవాలి. మసాలాలు థమ్స్అప్ అన్నీ తేవాలి. బోల్పాలలు మీద తేవాలి. ఇంకా ఒక థమ్స్అప్, ఒక సైడ్ సగం అయిపోయింది. మంచిగా తిందామని మా వాళ్ళు బాగా మొన్న వెయిట్ చేస్తాను. మొన్న నుంచి చూస్తారట. 3 days అయింది ఫ్రెండ్స్. ఈ రెప్పలకు చూడు ఎట్లున్నాయి. రెప్పలకు అరే పాపం దీని కింద డ్యామేజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. పాపం ఇవరకు ఉరికిచ్చి మొత్తం నరస చేసారు. దొరకకుండా ఉంటావు మాకు నువ్వు. 3 రోజులా తినాలిగా. తినాలని మా పురాణం మొత్తం మమ్మల్ని ఆగం చేసింది. 3 రోజుల కంచి స్కూల్ బంద్ పెట్టారు మా వాళ్ళు. స్కూల్ బంద్ పెట్టి కోడెమ్మ అరే అంశాలు పోతానే రా ఒక్కనే రే. మనం దాన్ని పోతానే వాటిని ఎప్పుడు మళ్ళా రేపు కథ చేద్దాం. మళ్ళీ వచ్చే సండే రోజు కథ చేసుకుని గింజనా ఇప్పుడైతే మేమైతే కోడిని మంచిగా కాపడానికి అయితే వేరే ప్లేస్కి అయితే పోతున్నాం. ఇక్కడ మనకైతే మంచిగా అనుకూలంగా లేదు. బయటికి వెళ్ళిపోయి మంట పెట్టుకొని మంచిగా కాపుకొని మంచిగా వండుకొని మంచిగా తిని నిమ్మలంగా పులుసగా తినేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కాపుతున్నాం ఫ్రెండ్స్. కోడిని అయితే కాపేసి
కొంచెం తర్వాత వండుకోవాలి. కాలుతాను తోలు రావట్లేదు. ఇది పరక ఈ అగ్గిపుల్లన్నీ గీకి గీకి అంతా మొత్తం అగ్గిపుల్లన్నీ అయిపోయినాయి. లాస్ట్ అగ్గిపుట్టకి అయితే అంటున్నాయి. నీట్గా ఆపేసుకొని ఊరంతా మొత్తం ఇట్లా కాలిపోయినాక పసుపు పెట్టుకొని రాసుకొని తర్వాత అయితే మంచిగా వండుకొని తొందరగా తినాలి. మా వాళ్ళు మంచిగా ఇంత రిస్క్ తీసుకుని వండుతారు చూడండి పెట్టి. నాకే అసలు నవ్వట్లేదు. మా వాళ్ళు అంతా వేరే ఉంటుంది కదా. మర్ఫా క్యాండిడేట్లు మా వాళ్ళంతా. మావాడు ఇది కాపుడు తక్కువ అవుతుంది, పీకుడు ఎక్కువ అవుతుంది. బూరంతా ఇట్లే ఉండిపోయింది. ఇదంతా మంచిగా పీకేసి నీట్గా చేసేసి మంచిగా పసుపు పెట్టి పసుపు ఇప్పుడు ఫస్ట్ పసుపు పెడతారా? ఎట్లా పసుపు పెట్టాలి. పసుపు పెట్టినాక కడగాలి. కడిగి కాలు పోయాలి. 2 కాళ్ళు పోసి మళ్ళా. అంటే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అప్పుడు? మా తాత దగ్గర. మీ తాత చెప్పి ఉన్నాడా? మీ తాత నేర్పిండా? బ్రోస్ అంతా వేరే ఉంటుంది బ్రో. చిల్ బ్రోస్ వీళ్ళంతా. ఇక నన్ను కోడి దొరికిపెట్టరాక ఆగమాగం చేసేది వీళ్ళు. కాళ్ళ పొట్టు సగం వచ్చింది, సగం రాలేదు. గందికే కాల్స్తున్నాం ఫ్రెండ్స్. హాస్పిటల్ ఉన్నాయి మా అక్కడ. వీటిని కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఊరికైనప్పుడు ఊరికి చేనులో కోయటన్నా పోయినప్పుడు వేస్తే మంచిగా వాళ్ళు వచ్చినాక దొరకబట్టేటప్పుడేమో 5-6 ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు లేరు. అంతా మనమే వేసుకోవాలి. అంతా పనంతా మనం చేసుకొని మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ అందరు వస్తారు. వాళ్ళకి ఎవరు రానియద్దు వాళ్ళని మనం. అయితే మనం పసుపు రాసుకొని మంచిగా నీట్గా గట్టిగా రాసుకుంటే మంచిగా ఈ పైన పూసలు ఉన్నాయి అన్నీ పోతాయి. ఏంటంటే అదే నిలిపోయిరా నిలిపోయి పళ్ళని తెచ్చుకుంటే మనం మంచిగా రాయరా. పళ్ళని ప్లేట్ తెప్పరు. ప్లేట్ అదే మంచిగా పసుపు ముడ్డి పోయాలి. చాకు పోయి ఇటు పట్టు. లేదు నీకు గుర్తుకపోతుంది అంత. పోయి అరే ఇంతేనారా ఇది? బియ్యం ముక్కిందిరా కోడి. బియ్యం ముక్కింది. నేనేమన్నా దాన్ని ఒక్కరు పోయి నీళ్ళు లోటు. కొన్ని రోజులు సగానికి ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. నాటుకోడి సండే ఎంజాయ్ డే. మంచిగా కొయ్యలేరా చూడండి. ఇప్పుడు మా బావ అయితే కోస్తున్నాడు. బావ ఇంతేనా ఇది కోసుడే? దగ్గర పడ్డదిరా.
మన కోసూరు రాదు, మనం సగం సగం కోసినాం ఇచ్చిపెట్టినాం. ఇక మళ్ళీ వస్తాను చూడండి. కోయడం అయితే అయిపోయింది. చిన్న చిన్నవి అయితే స్లైసెస్, చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాడు మా బావ. చూడండి ఆ కొట్టుడు మనకు రాదని చెప్పి మా బావ క్యాప్ అయిపోయింది. మా బావ వేసిపోయినా ఏం తీసుకున్నా మరి? బిర్యానీ తెద్దామా? బిర్యానీ తెద్దామా ఫ్రై చేద్దామా? ఫ్రై చేద్దాం. సరిపోతుంది, బిర్యానీ అయితే సరిపోదు. బిర్యానీ అయితే సరిపోదు. ఎట్లా మరి? ఫ్రై చేద్దాం. పీసులు మంచిగా వస్తానా? పీసులు మంచిగా కొడతానా? సూపర్. సూపరా? పేరట మా పొలం కానేనా? ఓకే, ఇక మేము కోయకుండా అయితే ఇక మా మరి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఉప్పు కారాలు అయితే వేసినాం, మిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే వేసినాం. కర్రీ అయితే గంజిలో అయితే వేసుకున్నాం. గంటతోటి కలబెట్టుకున్న తర్వాత అయితే మంచిగా కొన్ని వాటర్ పోసుకుంటే మంచిగా ఉంటుంది. మా పార్టీ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మన వాళ్ళు అయితే అందరూ వస్తున్నారు. గ్యాంగ్ ఇదంతా మాదే గ్యాంగ్. వీళ్ళంతా రోజు నేను వచ్చేసరికి నా బండ్లన్నీ కడిగి మంచిగా నీట్గా అయితే ఉంచుతారు బండ్లను. అందుకోసం అని చెప్పి ఒక రోజు అయితే వాళ్ళకు చిన్నగా ఒక కోని కోసి ఇక పార్టీ ఇద్దామని చెప్పి అనుకున్నా కాబట్టి వాళ్ళకి ఇచ్చేసిన. వాళ్ళు రోజు అయితే నన్ను అడిగి ఊకే రోజు అడిగేవాళ్ళు, అన్న ఏమైందన్న కోడేది అని చెప్పి అడిగేవాళ్ళు. మోహన్ పేరు అయితే డింపు, మోహన్ పేరు అఖిలేష్, మోహన్ పేరు మిన్ను, ఈయన ఈయన పేరు బాలరాజు. ఈయన అప్పుడప్పుడు మనకైతే వీడియోలు తీస్తాడు, మంచిగా నీట్గా తీస్తాడు వీడియోలు అయితే. మా వాళ్ళకైతే ప్లేట్లు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇక మా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మా వాళ్ళు మంచిగా అందరు ఇక చూస్తారు, ఇక ఎగ్జైటింగ్ ఉన్నారు. ఇక చికెన్ కూర రే అందరికి ఎత్తానా లైన్ ఉన్నది. ఇవి అరే ఇది ఏంద్రా అంత గిట్లా పెట్టి ఏంద్రా మీరు? చికెన్ ముక్క అరే అందరు సరిపోయిందారా? సరిపోలే. ఏమైందిరా? ఒక్క ముక్క తక్కువ నేను పోతాను పో. ఎందుకురా? ఏ దారా ఎత్తరారా రే, అరే ఎత్తరారా, అరే నా వాళ్ళకి రెండు ముక్కలు వేసినా, నాకు ఒకటే ముక్క వేసినా. నేను కష్టపడి కోసి దగ్గర వచ్చిన కాదురా, నువ్వు అడుగుతే ఎత్తగారా, నువ్వు ఎందుకు పోతాను అట్లా? ఎవరికి వాళ్ళకి వేసినప్పుడు నువ్వు నాకేదా? సరే ఏం కాదు, ఇక కూర్చో, నేను ఎత్తగాను, కూర్చోరా అరే కూర్చోరా. కార తెచ్చినావా? థమ్స్అప్లో అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మావాడు అయితే అలిగి బయటికి పోతే మళ్ళీ ఏదో చెప్పి తీసుకొచ్చినాం. మావాని కాడ ఒక ముక్క తక్కువ పడ్డాట, ముక్క అయితే ఎత్తాను ఇప్పుడు. అయితే అందరికీ ఒక్కొక్కరికి అయితే కార అయితే వేసుకుంటా వస్తాను ఫ్రెండ్స్. మా తమ్ముడు చూడండి కార అయితే వేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇంకో 2 ప్లేట్లు పెట్టి మా బావ ఉన్నాడు, మా తమ్ముడు అయితే ఉన్నాడు, వాళ్ళకి కూడా సెట్ చేస్తాం. అందరికైతే అయిపోయింది. కూర తక్కువ వేసినా, నాకేం కార తక్కువ వేసినా నించుతో పోతా. అరే ఆగరే, అదే రే దారా అసలే అని చెప్పి అయితే మా బావకి అయితే గంట ఇచ్చేసిన. మా బావ అయితే ఇప్పుడు వేస్తా అండి. ఇక చూడండి ఫ్రెండ్స్, అందరికీ మంచిగా బావా. సరేరా, నాకు ఏ ముక్క ఎత్తావు? నాకు ఉలువకాయ ముక్క ఎత్తావా? ఏ ముక్క ఎత్తావు నాకు? మా బావ అయితే నాకైతే ఉలువకాయ ఒక్క అయితే వేసిండు ఫ్రెండ్స్. చూడండి నాకు ఒక 2 ముక్కలు ఎక్కువ వేసిండు, ఎందుకంటే నేను పెద్దోని కాబట్టి, నేనే తెచ్చిన కాబట్టి నాకు 2 ముక్కలు ఎక్కువ వేసిండు. బాలరాజు కూర్చో. అరే అందరు పోసుకోరు, అది ఇంత ఇది ఇంత పోసుకోరు. ఇదంతా మందే, ఎవరికి ఏం తక్కువైనా కూడా నాకు చెప్పుర్రి. నేను నవీన్ మాకు చెప్తా కానీ అందరికి మంచిగా పోసుకోరు. ఏమైనా నైన్ మార్నింగ్ పోతాంటే చూసినావు, నాకు ఎత్తలేవు, పిలిచినావు దీనికి ప్లేట్ వేయలే కాదురా. అరే ప్లేట్ లేవిరా, మర్చిపోయినా వాడు చెప్పినట్టు తింటాడు వాడు. ఏం కాదు, చెప్పినట్టు తింటావు. ఆరా నువ్వు పొద్దున కోడి దొరకకుండా వచ్చినావా? వచ్చిన ఎట్లా కోడి
మంచిగానే ఉన్నాయి మంచిగా ఉందా నాటుకోడి నాటుకోడి ఎట్లా చూడు టేస్ట్ చూడు ఏమో ఇంకా చూడలేదు చూస్తా ఉన్నది. వాడు చూడు టోనీ మంచిగా సూపర్ తిన్నవారా తిన్నా ముక్క ఎట్లున్నాయిరా మస్తున్నది అరే నీదిరా మస్తున్నది ఏ ముక్క పడ్డారా నీకు బొక్క ముక్క పడ్డదా అయ్యో మెత్తడా నీకేం పడేరా బొక్క ముక్కే పడ్డదా నీకేం పడేరా నాకు గుమ్మకాయ పడ్డది నువ్వకే పడ్డదారా నువ్వకే ఎట్లున్నారు మంచిగా టేస్ట్ ఉన్నది ఓకే అయిపోయినారా అయిపోయినా అరే అందరూ అయిపోయినారా అరే బాగా మరి ఎత్తపోయింది అందరికి అందరికి అరే ఏమైందా మొత్తం పట్టించుకుంటూ అరే తమ్ముడు నేను పట్టించుకున్నా అందుకే చూసి అడిగినా కారా ఇవరగా చూసా సరే సరే అన్న ఏ బా వాడు జనానికి వస్తానంట వాడు వీడు టోనీ అయిపోయింది కానారా ఇగో నీకురా అయిపోయింది నీకురా ఏ అందరికీ బా నీకు అయిపోయిందారా నీ బొర్రెలు ఏమైనారా అక్కడనే మెత్తని మెత్తనే నీ బర్లేవిరా బర్ర వాడ కట్టేసిన నాల బొక్క నీ దుడ్డేదిరా నా దుడ్డు బర్రకన్నది బరకన్నదా నీ పోతేటి వేది నా నీ దున్నపోతు బర్రాలు ఉన్నాయి ఓకే నువ్వు వండించిన నాటుకోడి కూర మస్తున్నదా ఇక్కడ అన్ని ఇచ్చావన్నా మన మసివతల్లి మంచిగా ఇచ్చింది బరకది అరవిందన్న నువ్వు వండించిన నాటుకోడి పులుసు ఏమని ఉన్నదే జుడుతాంట పోతా అని అబ్బా అరవిందన్న వీళ్ళు ఒక్క ముక్క లేకుండా వేసిరు కానీ అన్ని మీరైనా నాకు వేయకుండా అయిపోయినాయిరా మరి ఏం చేద్దాం నాకు అది ఒక్కడే నేను థమ్స్అప్ తెచ్చిన స్ప్రైట్ తెచ్చిన ఉన్నది తినరా నేను పోతాను ఇక ఏ ఉండరా నేను పోతాను పార్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కడో అక్కడైతే వెళ్ళిపోతున్నారు ఇంతటితో మా వీడియోని అయితే ముగిస్తున్నాం ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి